ఒరే పెడితే పెట్టారు కానీ పేరు రాజుగారు అని చెప్పి, ఇంతకా ఆ రాజు ఎవడో కూడా కొంచెం డిస్క్రిప్షన్లో ఇవ్వండి రా బాబు. వాడు పిఠాపురం రాజావారా, విజయనగరం రాజావారా, శ్రీకాకుళం రాజావారా, విశాఖపట్నం రాజావారా, హైదరాబాద్ రాజావారా, తెలంగాణ రాజావారా? ఎవరా రాజు? రాజు ఒకడొచ్చి 5 AM రాజుగారి కోడి పొలం అంటాడు. వీడు ఏం చెప్దాం అనుకుంటున్నాడు? 5ంటికి రాజుగారు కోడి పొలం తినేవాడని చెప్తున్నాడా, లేదంటే 5ంటికి వచ్చి రాజుగారు కోడి పొలం తినమని చెప్తున్నాడా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజన్న వాడు 5ంటికి కోడి పొలం తింటాడంటే వాడు రాజ్యానికి రాజు ఎందుకు అవుతాడు? పెద్ద బద్దకిష్ట అవుతాడు. ఇది చూడు, రాజుగారి రుచులూట, పక్కన చల్ల పునుగులు, టమాటా బజ్జీ. వాడు రాజు అనుకున్నావా? సందు చివర మిక్చర్ బండిను పునుకులు వేసుకునేవాడు అనుకున్నావా? పేరు పెట్టేటప్పుడైనా గ్రాండ్గా పక్కన డిషెస్ పెట్టండిరా. రాజుగారి రుచులు అని పక్కన చల్ల పునుకులు, టమాటా బజ్జీ అంటే ఎంత దరిద్రంగా ఉంది వినడానికి, అవునా? ఆ రాజు అనేవాడు ఎవడైతే నిజంగా బతుకుని ఉంటే ఫస్ట్ యుద్ధం నీ మీదే ప్రకటించేవాడు. వీడెవడో రాజుగారి భోజనం అంట. ఆయన భోజనం నాకు ఎందుకు? ఆయన తినే భోజనం నాకు పెడితే ఎంగిలి అవుతుంది కదా. ఈడు చూడు, రాజుగారి వంటగదిట, చికెన్ పానీపూరి, దహీ పూరి, మసాలా పూరి, పానీపూరి, చికెన్ చాటు, ఎగ్ చాటు. చీయాడు బతుకు తగలయ్యా. రాజుగా బతికిన వాడిని తీసుకొచ్చి అటు మసాలాలును పానీపూరి అమ్ముకునేవాడిని చేసేసాడు వీడు. రాజుగారి వంటగదులు ఇవన్నీ ఎందుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాజు ఎవడైతే ఉన్నాడో ఈ బోర్డు చూస్తే అక్కడికక్కడ నోట్లో వేడెత్తుకుని వాంతు చేసుకుంటాడు. ఈజుడు, రాజుగారి రొయ్యల పకోడీట. ఏదో పెద్ద ఆయన చెరువులో పెంచిన రొయ్యలను తీసుకొచ్చి పకోడీ వేస్తున్నట్టు ఫీలింగ్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బతికి రాజుగారు నీకు రొయ్యలు సప్లై చేసుకుంటూ ఉంటాడా? ఎవర్రా ఈ రాజు? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ రాజు? రాజు వీడెవడో రాజుగారి కొండ బిర్యానీట. ఒరే రాజు అన్నవాడు ఎవరైనా బంగారు కంచంలో తింటాడు కానీ కొండలో ఎందుకు తింటాడు రా చెప్పు? కొండలోను తపేళాలోను తినుక్కునేవాడు రాజు ఎందుకు అవుతాడు చెప్పు? ఇప్పుడు వాడు లక్షల కోట్లకి రాజు అయి ఉంటాడు. వాడికి ఇంత దరిద్ర కొట్టి పరిస్థితి ఎందుకు వస్తుంది కొండలో తినడానికి? వాడు మంచి బంగారు కంచంలో తింటాడు కదా.